నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మౌనిక ప్రస్తుతం మనమైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది సో మూడు ప్రధాన పార్టీలు అయితే పోటాపోటీగా పోటీ చేస్తున్నాయి సో మరి ఈ పోటీలో ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఏ పార్టీకి ఓటు వేస్తారు ఏ నాయకుడిని గెలిపిస్తారు అనేది వాళ్ళ మాటలను బట్టి తెలుసుకుందాం వాళ్ళతో మాట్లాడదాం తాత మీ పేరు చిన్నారావు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ 2 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి ఉంటున్నారా అంటే ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు అంటే ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుంది ఎందుకంటే ఆయన పెట్టిన ప్లాప్లన్నీ ఇప్పుడు అమలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా మేము అన్ని ఇస్తున్నాం అంటున్నారు కదా అంటున్నారు వాళ్ళ పెట్టినదే కదా ఇప్పుడు మనకేమవుతున్నాయి వాళ్ళు పెట్టినే ఇస్తున్నారంటారా ఓకే ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి మరి మీరు ఎవరిని గెలిపించుకుంటారు ఇక్కడ ఏమో పార్టీలు పెట్టండి ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే చేస్తాం ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు బీజేపీ నుంచి ఉన్నారు ఎవరిని గెలిపించుకుంటారు మీరు కాంగ్రెస్ కి వెళ్తాం కాంగ్రెస్ కే ఇస్తారా పథకాలు అన్ని మంచిగా ఇస్తున్నారా ఇస్తున్నారు పింఛన్ వస్తుందా మీకు వస్తుందండి ఓకే రేషన్ బియ్యం తీసుకుంటున్నారా తీసుకుంటున్నాం బానే ఉన్నాయా అన్ని ఉన్నాయి సార్ ఇక్కడ అభివృద్ధి మంచిగా జరుగుతుందా ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ సమస్యలు ఏమి లేవండి మన సమస్యలన్నీ ఆంధ్రాలో అక్కడ ఓకే దాదా థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు నౌషాద్ అహ్మద్ ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ 15 years ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సో ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు टीआरएस अच्छा रहता हो क्यों बोले तो अभी कांग्रेस गवर्नमेंट आया ना पूरा इंफ्रास्ट्रक्चर मार्केट हर चीज स्लो हो गया कुछ भी काम नहीं है मार्केट में हम लोग भी बैठे हुए 1-2 साल से यहाँ पे पहले अच्छा काम था केसीआर था जब तक बहुत मुश्किल हो गया वही काम का అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు ఎక్కువ జరిగినాయి పథకాలు అన్ని అమలు చేస్తున్నాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు बेटर बोला लेकिन बेटर है नहीं वो पूरा बिल्डिंग वगैरह तोड़ना फोड़ना उसकी वजह से पूरा मार्केट डाउन हो गया है कंस्ट्रक्शन नहीं चल रहा है इसलिए जो है कि बिल्डर भी परेशान लेबर भी परेशान हम लोग भी परेशान है टीआरएस अच्छा है टीआरएस जो है इसके पहले अच्छा था और डेवलप भी किया मार्केट भी अच्छा चला टीआरएस का काम థ్యాంక్ యూ పేరు నా పేరు నరసింహులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ నేను 5-6 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడే ఉంటున్నారు అంటే గత ప్రభుత్వ పాలన బాగుందా కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా రేవంత్ రెడ్డి వచ్చినాకనే బాగుంది అదే రేవంత్ రెడ్డి వచ్చినాక ఇక్కడ మొత్తం ప్రజలకు అన్ని ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండు మొత్తం ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ నేరుగా పోయి ప్రజలకు కలుస్తుండు మళ్ళీ ఎందుకంటే లోకల్ ఉన్న వాళ్ళకే ఇస్తేనే ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్న స్థానిక వాళ్ళకు స్థానిక పరిస్థితులు తెలుస్తాయి ఇక్కడ లోకల్ ఎక్కడో తెలియని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉట్టిగా వచ్చి ఏం చేయలేరు అందుకే లోకల్ ఎమ్మెల్యేకి మంచి పనులు జరుగుతాయి మంచి ఏదైనా ఇక్కడ మళ్ళా గెలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంతకు ముందు 3 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలిపించుకున్నారు మరి ఇప్పుడు ఏ ఎమ్మెల్యే గెలిపించుకుంటారు ఇప్పుడు నాకు తెలిసిన మటుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తేనే పనులు అవుతాయి వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఉట్టి గెలిచి ఇంట్లో కూర్చుని వాళ్ళకి బడ్జెట్ ఎక్కడ నుంచి వస్తుంది అందుకే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తేనే మొత్తం ఈ ఏరియాకి హిల్స్ లో పనులు అవుతాయి ఇప్పుడు వేరే వాళ్ళు గెలిచి వాళ్ళు ఇంటి నుంచి సొంత డబ్బులు అయితే తెచ్చి పెట్టలేరు కదా అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే గ్యారంటీ అభివృద్ధి జరుగుతుంది అంటే అప్పుడున్న కేసీఆర్ పథకాలు ఎట్లుండే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పథకాలు ఎట్లు టిఆర్ఎస్ కార్యకర్తలకే అందిన వాళ్ళ స్కీమ్లన్నీ ఎవరెవరు కార్యకర్తలు ఉన్నారో ఎవరెవరు కండువాలు కప్పుకున్నారో వాళ్ళకే వచ్చినాయి అవి ఇప్పుడు ప్రభుత్వం అట్లా కాదు ఎవరికి అవసరం ఉన్నాయో వాళ్ళకు వస్తున్నాయి అట్లా ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీ గుర్తించిన వాళ్ళకే వస్తున్నాయి అప్పుడు ప్రభుత్వము అసలు వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చినారు ఇప్పుడు ఇక్కడున్న ఏరియా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందా ఏం చెందలేదు ఈ వెంకటగిరి ఏరియాలో నేను 6 సంవత్సరాలను చూస్తున్నా మొత్తం డ్రైనేజ్ ఇదైతే లీక్ అవుతుంది ఎప్పుడు నడవనికి రాదు ఇక్కడ అందుకే ఇక్కడ వెంకటగిరిలో మొత్తం డ్రైనేజ్లు ఇక్కడ ఉన్న మొత్తం సాల్వ్ చేస్తేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు అదే చెప్తున్నా కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే వస్తే ఏమైనా మంచిగా చేయగలుగుతాడు ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు గెలిచినారు అనుకో వాళ్ళేమో ఇంటి నుంచి డబ్బులు అయితే పెట్టలేరు అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందనుకో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది నా ఉద్దేశం ఓకే